సీ ఫుడ్ అలవాటు ఆరోగ్యానికి భరోసా. ఈ రోజే మార్పు మొదలు పెట్టండి. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభమైన NFDP నమోదు ప్రక్రియ. రిజిస్ట్రేషన్ తో ఎన్నో రకాల బెనిఫిట్స్ కలుగుతుందన్న మత్స్యశాఖ. ప్రకాశం జిల్లాలో మత్స్యకారులకు సబ్సిడీ వలలు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి. 40% సబ్సిడీతో త్వరలోనే అందుబాటులోకి రానున్న ఆటోలు. FDO పోస్టులకు BFSC మాత్రమే అర్హతగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తిలో ఫిషరీ స్టూడెంట్స్. BSc మరియు MSc కోర్సులను సమానంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న విద్యార్థులు. సరస్సులు, చెరువులపై చేపల వేటకు సంబంధించిన సాంప్రదాయ హక్కులు ముదిరాజులకే కల్పించాలన్న ఎంపీ ఈటెల రాజేందర్. ప్రధాన ప్రాజెక్టులో ప్రత్యేక ఫిషింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని కోరిన ఎంపీ. మెరైన్ బయాలజిస్ట్ దివ్య కర్నాడ్ కు వరించిన ఉమెన్ ఆఫ్ డిస్కవరీ 2025 అంతర్జాతీయ అవార్డు. షార్క్స్, రే చేపల సంరక్షణలో దివ్య కర్నాడ్ విశేష కృషి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కోసం నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP నమోదు ప్రక్రియను ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన కింద ఈ నమోదు జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులు, వ్యాపారులు, సహకార సంఘాలకు ప్రభుత్వ పథకాలు, లాభాలు నేరుగా అందనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ CBBO సాంకేతిక బృందం రాష్ట్ర మత్స్యశాఖ అధికారులతో కలిసి గ్రామ స్థాయిలోని మత్స్యకారుల వద్దకు వెళ్లి నమోదు ప్రక్రియ చేపడుతోంది. NFDP పోర్టల్లో వివరాలు నమోదు చేయడంతో పాటు పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం మత్స్య రంగాన్ని ఆధునీకరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచి మత్స్యకారుల ఆదాయం, జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మత్స్యకారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. విశాఖ చేపల రేవు ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యాపారంతో కళకళలాడుతోంది. ఇక్కడ ప్రతిరోజు సుమారు 10 కోట్ల రూపాయల మేర భారీ లావాదేవీలు జరుగుతుండగా దాదాపు 10,000 మందికి ఇది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధినిస్తోంది. ప్రతి నిత్యం తూర్పు తీరం నుంచి 200 నుంచి 250 టన్నుల మత్స్య సంపద ఇక్కడికి చేరుతోంది. ఇందులో లభించే 60 రకాల చేపలు, రొయ్యలు ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకే కాకుండా విదేశాలకు సైతం భారీగా ఎగుమతవుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపల రేవు ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 6 నెలల్లో 2 కొత్త జెట్టీలు అందుబాటులోకి రానుండటంతో దిగుమతులు మరింత పెరగనున్నాయి. విశాఖ పోర్టు పర్యవేక్షణలో నడుస్తున్న ఈ రేవులో 700 మరపడవలు, 1000 ఇంజన్ బోట్లు కార్యకలాపాలు సాగిస్తూ ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సబ్సిడీ వలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల కోసం సబ్సిడీపై వలలు, బోట్లు, మోటార్లు అందిస్తున్నామని, త్వరలోనే 40% సబ్సిడీతో ఆటోలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా వేట నిషేధ భృతిని 4,500 నుండి 20,000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని, మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలో విశాలమైన సముద్ర తీరం, సమృద్ధిగా చేపల వనరులు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం, మార్కెటింగ్ సదుపాయాల లేమితో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న హామీలకే పరిమితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పూసపాటిరేగ మండలం చింతపల్లి తీరంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు అనుమతి ఇచ్చి 6 ఎకరాలు సేకరించినా పనులు మొదలు కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ప్రణాళికను తెరపైకి తెచ్చి 22 ఎకరాలు అవసరమని అధికారులు పరిశీలించినప్పటికీ తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది. హార్బర్ వస్తే వలసలు, ప్రమాదాలు తగ్గి స్థానికంగా ఉపాధి పెరుగుతుందని అంటున్నారు. అనుమతులు త్వరగా వచ్చి పనులు ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో అరుదైన థ్రెషర్ షార్క్ చేపలు చిక్కాయి. సాధారణంగా లోతైన సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ చేపలు తీరానికి సమీపంలో వలకు చిక్కటం మత్స్యకారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ థ్రెషర్ షార్క్ చేపలకు కోల్కతా మార్కెట్ లో భారీ డిమాండ్ ఉండటంతో అక్కడికి ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా ఈ చేప కాలేయం నుంచి తీసే నూనె ఔషధ తయారీలో ఉపయోగిస్తుండగా చర్మాన్ని సూప్స్ తయారీలో ఉపయోగిస్తున్నారని ఫిషరీస్ నిపుణులు తెలిపారు. వైద్య రంగంలో ఉపయోగాలు ఉండటంతో ఈ చేపకు మంచి ధర లభిస్తుందని వారు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసెర్లపూడి బాడవలోని వైనతయ్య నదిలో వేటకు వెళ్లిన అంకాని సత్యనారాయణ వలకు అరుదైన చేప చిక్కింది. తలపై జల్లెడలా ఉండే ఈ చేపను మత్స్యకారులు చూష లేదా బిళ్ల చేపగా పిలుస్తారు. సైంటిఫిక్ గా దీన్ని ఎకనెస్ నాక్రిటిస్ గా గుర్తించారు. ఈ చేప చర్మంపై ఉన్న గరుకైన జల్లెడ లాంటి భాగం సహాయంతో తిమింగలాలు పెద్ద చేపలకు అతుకు
వెతుక్కొని ప్రయాణిస్తూ ఉంటుంది. వాటితో పాటు సాగుతూ అవి తినగా మిగిల్చిన ఆహారాన్ని శ్రమ లేకుండా ఆహారంగా తీసుకుంటుంది. సాధారణంగా అరుదుగా కనిపించే ఈ రకమైన చేప వలకు చిక్కటంతో ఈ ఘటన మత్స్యకారుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు ప్రస్తుతం అర్హతను కేవలం బిఎఫ్ఎస్సి 4 సంవత్సరాలు పూర్తి చేసిన విద్యార్థులకే పరిమితం చేయటంపై ఫిషరీస్ విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల కారణంగా బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఆక్వాకల్చర్ తో పాటు ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ మెరైన్ బయాలజీ, ఎంఎస్సీ ఫిషరీస్ మరియు సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అనేక అర్హత గల విద్యార్థులు అవకాశాల నుంచి దూరమవుతున్నారని వారు వాపోతున్నారు. రాబోయే నోటిఫికేషన్ లో బీఎస్సీ మరియు ఎంఎస్సీ ఫిషరీస్, ఆక్వాకల్చర్, మెరైన్ బయాలజీ కోర్సులను బిఎఫ్ఎస్సి కు సమానంగా గుర్తించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలా చేస్తే ప్రతిభావంతులైన యువతకు సమాన అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్ర మత్స్యరంగం మరింత బలోపేతమవుతుందని ఫిషరీస్ స్టూడెంట్స్ అభిప్రాయపడుతున్నారు. తమిళనాడుకు చెందిన ఇండియన్ మెరైన్ బయాలజిస్ట్, కన్జర్వేషన్ సైంటిస్ట్ దివ్య కర్నాడ్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఉమెన్ ఆఫ్ డిస్కవరీ 2025 అవార్డు లభించింది. సైన్స్, ఎక్స్ప్లోరేషన్, కన్జర్వేషన్ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు వింగ్స్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఈ గౌరవాన్ని అందిస్తుంది. భారత్ లోని షార్క్స్, రే చేపల సంరక్షణ కోసం దివ్య కర్నాడ్ చేసిన పరిశోధనలు, కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆమె స్థాపించిన ఇన్సిజన్ ఫిష్ ప్రాజెక్టు ద్వారా స్థిరమైన మత్స్య సంపదను ప్రోత్సహిస్తూ మత్స్యకారులు మరియు వినియోగదారుల మధ్య వారధిగా నిలుస్తున్నారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు శాస్త్రీయ పద్ధతులతో పాటు సామాజిక అవగాహనను కూడా అనుసరిస్తూ పనిచేస్తున్న ఈమెకు ఈ అవార్డు దక్కటం మత్స్య రంగానికి గర్వకారణంగా మారింది. కర్నూలు జిల్లా పత్తికొండలోని పందికోన రిజర్వాయర్లో చేపల వేలాల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలాలు ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం 1:30 వరకు ఒక్కరు కూడా డిపాజిట్ చెల్లించలేదు. అనంతరం ఇద్దరు వ్యక్తులు 15,000 డిపాజిట్ చెల్లించగానే ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అధికారులు 3.78 లక్షల ప్రభుత్వ పాటగా వేలాన్ని ప్రారంభించి కేవలం 10 నిమిషాల్లోనే 4.05 లక్షలకు ఓ వ్యాపారికి ఏడాది అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలు పాటించకుండా ముందే నిర్ణయించిన విధంగానే వేలాలు జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వేలం అనంతరం అధికారులు రిజర్వాయర్ బండను చేపల వేటకు లేదా గుడిసెల ఏర్పాటు చేసేందుకు వినియోగించరాదని స్పష్టం చేశారు. రుషికొండ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో చారలతో విభిన్నంగా కనిపించే కలిమొయ్య పాము చేపలు చిక్కాయి. వీటిని శాస్త్రీయంగా లెపర్డ్ మోరే ఈల్ గా పిలుస్తారని విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా సముద్రంలో చాలా లోతైన ప్రాంతాల్లో నివసించే ఈ చేపలు ఆహార అన్వేషణలో భాగంగా రాత్రి వేళ బయటకు వస్తాయని చెప్పారు. దాదాపు 6 నుంచి 7 అడుగుల పొడవు పెరిగే ఈ కలిమొయ్య పాము చేపలు అరుదుగా మాత్రమే వలలకు చిక్కుతాయని వివరించారు. ఈ జీవులు తీరం చేరేలోపే మృతి చెందటంతో ఈ ఘటన మత్స్యకారుల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన సభలో మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మత్స్యకారుల ఆర్థిక సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. సరస్సులు, చెరువులపై చేపల వేటకు సంబంధించిన సాంప్రదాయ హక్కులు ముదిరాజులకే కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్య సహకార సంఘాల సభ్యత్వాలపై ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి మధ్యవర్తులను తొలగిస్తూ న్యాయమైన విధానం అమలు చేయాలని సూచించారు. అలాగే మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, ఐస్ బాక్సులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని, ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల్లో ప్రత్యేక ఫిషింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. యానాం చేపల మార్కెట్లో 11 కిలోల బరువున్న గోదావరి లైవ్ పండుగప్ప చేప వేలం ఆసక్తికరంగా సాగింది. ఈ భారీ చేపను చూసేందుకు వ్యాపారులు పెద్ద సంఖ్యలో గుమిగూడగా వేలం ప్రారంభ ధరను 20,000గా నిర్ణయించారు. అయితే పోటీ మధ్య చివరికి ఒక వ్యాపారి 9,000 ధరకు ఈ పండుగప్ప చేపను దక్కించుకున్నారు. సాధారణంగా మార్కెట్లో అరుదుగా కనిపించే లైవ్ పండుగప్ప చేప కావడంతో ఈ వేలం మత్స్యకారులు, వ్యాపారుల్లో చర్చనీయాంశంగా మారింది. యానాం మార్కెట్లో పెద్ద సైజు లైవ్ చేపల వేలాలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.